I'm cold. గైస్ ఈ వీడియో చూసే ముందు అయితే మన ఛానల్లో పార్ట్ 1 అయితే ఉంటుంది. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. సో మీకు ఇంకా బెటర్ క్లారిటీ అయితే వస్తుంది. నౌ వీఆర్ ఇన్ ట్రైబల్ మ్యూజియం. రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 2.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. కామెడీ ఒక విషయం జరిగింది, నేను చెప్తాను మొత్తం. అది అడల్ట్కి 60 రూపీస్ అంట, చిల్డ్రన్కి 30 రూపీస్ ట్రైబల్ మ్యూజియం. సో పే ఒకటైతే తీసుకుంటున్నాను నేను ఒక్కనే కాబట్టి. మీరు కూడా వస్తారంటే బాగుండేది, మీరు రానంటున్నారు. మరి నేను ఒక్కనే తిరిగి మీకు చూపించాల్సి వస్తుందండి. సో 60 రూపీస్ అడల్ట్కి, చిల్డ్రన్కి ఏమొచ్చి 30 రూపీస్ 5 to 10 ఇయర్స్ లోపు ఉన్న అయితే. సో ఎంట్రీ ఇవ్వలేము. ఎంట్రీ ఓకే. సో ఎంట్రన్స్ ట్రైబల్ మ్యూజియం ఇలా ఉంటుంది. సో చూడండి, కాలుతో తనిసుకుని పడిపోయేలా ఉన్నా. ఎలా వెళ్దాం. ఇది వాటర్ ఉంది, బట్ ఇందులో ఏం లేవు. కొంచెం తాబేళ్ళు, బాతులు అలాంటివి ఏమైనా వేస్తే బాగున్నాం. అలాంటివి ఏమి ఇలా. జిప్ లైన్ ఉంది ఇక్కడ నుంచి అక్కడి వరకు అనుకుంటా. జిప్ లైన్ ఈవినింగ్ టైం అనుకుంటా. సైకిల్ జిప్ లైనే. స్కై సైకిల్ ఒకటి. సో ఇవన్నీ షాప్స్. ఇవి ట్రైబల్ మ్యూజియం. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. అసలు నేను నార్మల్గా నైట్ అనుకున్నా ఇలా వెళ్దాం, అరకు వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. మార్నింగ్ ట్రైన్ ఎక్కేసి వచ్చేసాక మళ్ళీ రిటర్న్ విష్ణులో మేము టికెట్స్ బుక్ చేసేసాం మార్నింగే. అండ్ ఇక్కడికి వచ్చాక ట్రైబల్ మ్యూజియం అసలు వచ్చేసి రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరిగేసి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాను. అరకు కాఫీ, నేటివ్ అరకు కాఫీ. ఓకే, సారీ. వీఆర్ ఎంటరింగ్ ద ట్రైబల్ మ్యూజియం. లోపల ఒక ఏరియా ఎంటర్ అయితే అవుతున్నాం. నీకు తెలుసా మోరల్ ఆఫ్ ద స్టోరీ? తెలీదా? తెలుసు. నేను చెప్పు. ఏదైనా తప్పు చేశాడు అతను పెద్దరాయి, ఏదైనా శతాబ్ది ఏదో కాదు, ఇతను తప్పు చేశాడా? ఇతను తప్పు చేశాడు, అతను పెద్దరాయుడు. ఇతను తీర్పు చెప్తున్నాడా? ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. 2 అది ఫస్ట్ విజిట్ ప్లేస్, ఇది సెకండ్ విజిట్ ప్లేస్. ఇక్కడ ఒక అతను ఉన్నారు చూసారా, కోర్మిసలతో నమస్కరించండి. సో లోపలికైతే వెళ్ళిపోదాం. తాత మనకు బాణమే వేస్తున్నాడు తాత. సో ఇది దేవాలయం. ఇది వాళ్ళు పూజించుకునే దేవుళ్ళ లాగా. రైట్. పుట్టగొడుగులు, మష్రూమ్స్ తెలుసా మీ అందరికీ? మష్రూమ్స్, వీటిని మష్రూమ్స్ అంటారు. ఇదిగో నేను చెప్పాను పుట్టగొడుగులు. ఇవి సీతాఫలం, ఇవేమో చింతకాయలు, ఇవేమొచ్చి కుంకుడుకాయలు, ఇవేమొచ్చి కరక్కాయలు, ఇవేమో చింతపండు, ఇవేమొచ్చి రామఫలం, ఇవేమొచ్చి మామిడి పళ్ళు. సీతాఫల చెట్లు ఇలాగా మా కొండపైన ఉంటాయి. తేనె పట్టు ఉండి, మామిడి పళ్ళు, మామిడి చెట్లు, అవి బొప్పాయి, అవి అల్లం, అది టమాటా, వెజిటేబుల్స్.
అందరికీ తెలుసో తెలీదో ఒకప్పుడు ఇలా అయ్యేది, సంత అనేవాళ్ళు, బజార్ ఇలా అయ్యేది ఒకప్పుడు. ఇప్పుడు అవేమి లేవులేండి. ఒకప్పుడు ఇలా ఓ పక్కన గీదలు, ఓ పక్కన మేకలు, ఓ పక్కన కూరగాయలు, ఓ పక్కన పప్పలు, ఈ మొత్తం అన్నీ ఉండేవి, ఈ కూరగాయలు ఇవన్నీ. ఇప్పుడు అవేమీ లేవు. మా ఊర్లో అయితే లేవు, నిజంగా లేవు, తగ్గిపోయింది. ఒకప్పుడు బజార్ వేరు, ఇప్పుడు బజార్ వేరు. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే అన్ని రకాల కాఫీ, చాక్లెట్స్ ఆర్ కాఫీ కూడా ఉంటుంది. వీళ్ళు తయారు చేసిన అరకులో తయారైన కాఫీ బీన్స్తో చేస్తారు వీళ్ళు చాక్లెట్, కానీ షుగర్లెస్ చాక్లెట్స్ ఉంటాయి. సో ఎవరైనా వచ్చినప్పుడు కాఫీ లవర్స్ ఉంటే ట్రై చేయొచ్చు. బట్ నాకు ఏంటంటే కాఫీ ఇష్టం ఉండదు, సో అందుకని చెప్పేసి నేను ఏది కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు ట్రైబల్ మ్యూజియం చూసేసాం అండ్ కాఫీ మ్యూజియం అయితే చూసేసాం. ఇప్పుడు ఇది నియరెస్ట్లో ఉంది కాబట్టి వచ్చాను. అండ్ చాపరాయి, బొర్రా కేవ్స్ అవి దూరంగా ఉన్నాయి కదా, సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అంత టైం అయితే మనకి లేదు. సో ఇప్పుడు ఇంకా బయట ఏమైనా ఉంటే చూస్తాను, లేదంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాను. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి నియర్ బై ఉంది. రైల్వే స్టేషన్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి, ట్రైబల్ మ్యూజియంకి, కాఫీ మ్యూజియంకి. అక్కడ బస్ స్టాండ్, అరకు బస్ స్టాండ్ పక్కనే రెండు ఉన్నాయి. సో విజిట్ చేయాలనుకుంటే మీరు చెయ్యొచ్చు. అదేమో ఎంట్రీ టికెట్ ఏమో వచ్చి 60 రూపీస్, ఇదేమో 20 రూపీస్ అంతే. ఇది జస్ట్ కాఫీ బీన్స్ ఉన్నాయి అండ్ చాక్లెట్స్ ఉన్నాయి అండ్ ఇగో ఈ ట్రైబల్స్వి ఉన్నాయి అంతే. ఇంకా ఇవన్నీ ఈవినింగ్ రన్ అవుతాయి అనుకుంటా నాకు తెలిసి, ఇప్పుడేం అవ్వట్లా, మొత్తం క్లోజ్డ్ ఉన్నాయి ఇవి. గన్ షూట్ కానీ మొత్తం అన్నీ చూడడానికైతే వ్యూ, అంబియన్స్ అయితే బాగున్నాయి. నైట్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా నాకు తెలిసి. అరకు వచ్చి నైట్ ఉంటారు చూసారా, వాళ్ళకి సెట్ అవుతుంది ఇదంతా. ఇవాళ మొత్తం మన వీడియో ఏంటంటే వన్ డేలో బేసిక్ అరకు అయితే ఎలా కంప్లీట్ చేయాలి, అరకు ట్రిప్ అయితే ఎలా కంప్లీట్ చేయాలి, మొత్తం అయితే కంప్లీట్ చేయలేదు నేను. అండ్ నేను మార్నింగ్ 6:40కి ట్రైన్ ఎక్కాను. 6:40కి ట్రైన్ ఎక్కాక ఇక్కడికి వచ్చాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను జర్నీ. స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. సో ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. 11కి ట్రైన్ జర్నీ ఫినిష్ చేస్తాను. ట్రైన్ జర్నీ అయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాను. సో ట్రైబల్ మ్యూజియం అయిపోయినాక బయటకు వచ్చి తినేసి కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళాను. సో ఈ 3 అయితే విజిట్ చేశాను. ఇంకా విజిట్ చేయాలనుకుంటే ఎక్కడికి, చాపరాయికి వెళ్ళొచ్చు, చాపరాయికి వెళ్ళేసి వచ్చేయచ్చు. వెహికల్స్ అదే ఆటో బుక్ చేసుకొని అయితే చాపరాయికి అయితే వెళ్ళేసి వచ్చేయచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఒక ఆటో అయితే ఎక్కాను. ఆటో వాడు ఏమన్నాడంటే నేను 6 ప్లేసెస్ తిప్పుతానన్నా, 6 ప్లేసెస్ తిప్పేసి 3:30కి నిన్ను దింపేస్తానని చెప్పాడు. ఎక్కడ, స్టేషన్లో దింపేస్తానన్నా అని చెప్పాడు. బట్ ఏంటంటే సరే ఓకే 6 ప్లేసెస్ ఓకే, మరి ఎంత ఏంటి అని అడిగితే 1000లా చెప్పాడు ఆ అబ్బాయి. 1000 రూపీస్ చెప్పాడు. సో 1000 అంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైనా ట్రైన్ జర్నీ చేసి వచ్చి బయట ఎక్కడికైనా ఓన్లీ చుట్టుపక్కల దగ్గరలో చూసేసి మళ్ళీ రిటర్న్ ట్రైన్లోనే వెళ్ళిపోవాలి కాబట్టి మన వైజాగ్ సైడ్ పీపుల్, అందుకని చెప్పేసి చెప్తున్నా, వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది. మిగతా వాళ్ళకైతే నేను వేరేగా వీడియో చేస్తాను మళ్ళీ. యాక్చువల్లీ ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను దానికి. ఏంటి బైక్ మీద వచ్చి ఎలా వెళ్ళాలి, ఏ రూట్స్ ఏంటి, మంచి రూట్స్ ఏంటి, సో ఎలా వెళ్తే మనకి టైం సేవ్ అవుతుంది, ఏవేవి ముందు ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను. మళ్ళీ దానికి
రెంట్లు కలిపి అయితే నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను మన ఛానల్లో అయితే. అవి ఈ సీజన్లోనే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ ట్రిప్ మొత్తానికి నా కాస్ట్ వచ్చేసి అంటే నా వెహికల్ ఛార్జెస్ తీసేయండి, ఎందుకంటే నేను అనకాపల్లి నుంచి వైజాగ్ వచ్చాను. వైజాగ్ నుంచి అయితే నాకు అరౌండ్ మొత్తం కలిపి 1000 అయితే పడింది అంతే. మనిషి ఒక 1000 పెట్టుకుంటే వచ్చేసి వెళ్ళిపోవచ్చు అరకు ట్రిప్. ఇలా ట్రైన్ జర్నీ ఒక పక్క నుంచి జనరల్ వచ్చేసి ఇంకో పక్క నుంచి విశాఖపట్నంలో అయితే వెళ్ళొచ్చు. సో అలాంటి ఆపర్చునిటీ ఉంది, రెండు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా. సో చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇటు జనరలే అటు జనరలే అంటే మనకు కూడా ఏముంటుంది కొత్తగా చూడడానికి, అదే చూసాం కదా అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే విశాఖపట్నంలో అవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేను ఇంకా చేయలేదు, బట్ ఇప్పుడు చేస్తాను. సో అది టికెట్స్ అయితే అలా తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చాక ఆ ఆటో ఛార్జెస్ ఇక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళడానికి ఆర్ తినడానికి ఇవన్నీ కలిపి నాకు 1000లో అయితే అయిపోయింది బడ్జెట్ సేవింగ్. మీరు ఇంకా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫుడ్కి అది అవుతుంది. ఫుడ్ కానీ కాఫీ, ఇప్పుడు కాఫీ మ్యూజియంకి వెళ్ళాం, కాఫీ దగ్గర కాఫీ చాక్లెట్స్ ఒక్కొక్కటి 600 ఉన్నాయి చూపించాను. అండ్ 20 రూపీస్ చాక్లెట్స్ ఉన్నాయి. ప్రతిదీ ఉంటుంది. మనకు నచ్చితే మీకు నచ్చితే తీసుకుంటారు. సో దానిలో అది బడ్జెట్ వేయకండి. జస్ట్ మీరు వచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే 1000లో అయిపోతుంది నాకైతే. సో చివరి భోగి వచ్చింది మనకి. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.